23 అనే ఒక మూవీ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. స్టోరీ లైన్ కానీ వేరే లెవెల్ అనిపించింది. అనుకోకుండా ఈ సినిమాలో జరిగే ఒక సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అసలు వేరే లెవెల్గా చూపించారు. అలాగే నిజంగా చెప్పుకోవాలంటే డైరెక్షన్ చాలా బాగుంది. రాజకొండ గారు అసలు వేరే లెవెల్లో తీశారు. మెయిన్ చెప్పుకోవాలంటే హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగా అనిపించింది. తన్మయ్ అనమాట తన పేరు, హీరోయిన్ పేరు తన్మయ్. చాలా బాగా యాక్ట్ చేసింది భయ్య. ఎంత క్యూట్ గా ఉందో అంతే బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే నిజంగా తేజ గారి క్యారెక్టర్ అంటే హీరో గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా అంటే అనుకోని ఒక సిచ్యువేషన్ లో జరిగినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనే దాన్ని మాత్రం క్లియర్ కట్ గా క్లారిటీగా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. మెయిన్ ఇంకా ఈ సినిమాలు చెప్పుకుంటే మంచి ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంకెవరు అంటే తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే ఝాన్సీ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆ సినిమా కూడా చాలా స్లోగా వెళ్తూ ఇంత అద్భుతమైన అంటే కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమా చాలా బాగుంది బ్రదర్. ఇప్పుడే 23 మూవీ చూడడం జరిగింది. ఫుల్ ఎమోషనల్ గా బయటికి రావడం జరిగింది. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కి నేను ఒక 100 గా 200 మార్క్స్ చేశాను తన్మయ్య గారికి. చాలా బాగుంది హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే. తేజ గారు పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి చేసిర్రు. మెయిన్ థింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మన ఝాన్సీ గారు అయినా సరే, తాగుబోతు రమేష్ గారు అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఇంతకుముందు వాళ్ళ ఫిలిమ్స్ కంటే ఈ మూవీలో మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క సీన్, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఒక ఎమోషనల్ డ్రైవ్ వెళ్ళిపోతుంటుంది మూవీ అయితే. ఉన్న వాళ్ళకి ఒక రూల్స్, కోర్టులో లేని వాళ్ళకి ఒక రూల్స్ అని చెప్పేసి బాగా మంచిగా చూపెట్టారు మరి రాజు గారు. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మెయిన్ థింగ్ దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బీజిఎం మాత్రం ఎక్కడ బీజిఎం వాడాలో అక్కడనే వాడిండు మన మ్యూజిక్ డైరెక్టర్. మూవీ మాత్రం నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. మెయిన్ థింగ్ దీంట్లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. మెయిన్ చిన్న చిన్న వాటికి హీరోయిజం చూపెట్టే వాళ్ళందరికీ, వైన్స్ అయినా సరే, ఎక్కడైనా రోడ్ మీద అయినా సరే కొంచెం కాలర్ ఎగిరేసుకొని తిరిగే వాళ్ళందరూ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పుతోటి ఒక జైలుకి వెళ్తే ఎట్లయితే ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు ఇలా డైరెక్టర్. కంపల్సరీ ఎప్పుడైనా సరే గొడవలకు వెళ్లే ముందు ఒక్కసారి సినిమా చూడండి. చూస్తే మీకు కంపల్సరీ అర్థమవుతుంది, అరే జైలుకి పోయిన తర్వాత ఇంత బాధపడాలా అని చెప్పేసి. ఆ కాలర్ ఎగిరేయకుండా మీ అమ్మనని చెప్పినట్టు మంచిగా ఎదురుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దీంట్లో. కంపల్సరీ అందరికి ఎవ్రీ యాక్టర్కి, ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. డైరెక్షన్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మన మల్లేశం అండ్ 8 AM మెట్రో డైరెక్టరే మన ఈ మూవీ చేసిండో. ఆ మూవీస్ చూసిన తర్వాత ఇద్దరు 2 మూవీస్ కంటే ఈ మూవీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. 23 చూశాను. 23 మూవీ సినిమా అయితే చాలా బాగుంది. ఒక మల్లేశం 8 AM మెట్రో తీసిన డైరెక్టర్ ఈ సినిమాతో మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రాజు గారు డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సినిమాలో చేసిన హీరోయిన్ తన్మయ్ చాలా బాగా చేసింది. తను యాక్టింగ్ అసలు ఆ క్యారెక్టర్ లవ్ చేసినప్పుడు ఒకలాగా, అమ్మాయిన తర్వాత ఒకలాగా, లాస్ట్లో కూడా చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా చించేశారనమాట ప్రతి ఒక్క యాక్టరు. అంతా చాలా న్యాచురల్గా ఒక 90s బ్యాక్గ్రౌండ్లో జరిగిందనమాట. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం అనేది ఆ కాన్సెప్ట్తో వచ్చిన స్టోరీ అనమాట. చాలా అందరికీ కనెక్ట్ అవుద్ది. ఒక సమాజంలో ఉపయోగపడే స్టోరీ అనమాట ఇది. సో ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సో చాలా ఖర్చు పెట్టి తీశారు. చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. సో ఈ వారంలో రిలీజ్ అనేది బెస్ట్ మూవీ అనమాట. 23 అనే టైటిల్ ఎలా వచ్చింది అనేది, ఒక హీరో ఆ ప్రాబ్లంలో ఎలా ఇరుక్కున్నాడు అనేది చాలా బాగా చూపించారు. ఆ జైల్లో గడిపిన విధానం అయితే చాలా చాలా అసలు ఇంకెవరు జైలుకి వెళ్ళకూడదు అనుకుంటారు అనమాట. అంత బాగున్నాయి సీన్స్. ఎవరు తొందరపడి తప్పు చేయరు ఈ సినిమా చూసిన తర్వాత. చాలా మంచి సినిమా తీశారు. అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగిన సినిమా అండి. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకనంటే అన్యాయం చేయకుండానే జైలుకి వెళ్ళి అనుకోలేని రీతిలో ఒక పర్సన్ చేసిన ఒక చిన్న తప్పుకి చాలా 23 మంది బలైపోయారు. కానీ తను చేసిన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపం పొందిన జైల్లో మగ్గిపోతున్న జీవితాలు, వాళ్ళ కోసం ఇటువంటి న్యాయం కూడా జరగలేని
దాంతో పరివర్తన చెంది చాలా మందిని మార్పు తేవాలని జైల్లో మగ్గిపోయిన తాను ఒక పుస్తకాన్ని రాయడం, తాను చేసిన తప్పుని వేరే ఒకరు చెయ్యకూడదనే ఆవేదన తనలో కలిగి ఈ సినిమాని మన రాచకొండ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అఫ్ కోర్స్ నాకు అందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా నేను చాలా గొప్పగా గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంటైర్ టీంని అందరినీ మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే 23 మూవీ చూశాను. ఇది ఒక మూవీ పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమా చూసాననే ఫీల్ అయితే నాకు వచ్చిందన్న. అంటే అసలు ఇంత న్యాచురల్ గా తీసారంటే ఏదో మనం సినిమా చూస్తున్నట్టు కాదు, మన కళ్ళ ముందే ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. అండ్ హీరోయిన్ కానీ హీరోయిన్ గారు తన్మయ్ కొత్త అమ్మాయి డెబ్యూ మూవీ, బట్ చాలా న్యాచురల్ చేసింది, చాలా బాగా చేసేది. అండ్ హీరో గారు తేజ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆర్టిస్టుల విషయానికి వస్తే మన ఝాన్సీ గారు యాజ్ యూజువల్ గా కుమ్మేశారని చెప్పుకోవచ్చు. అండ్ తాగుబోతు రమేష్ గారిని మనం చాలా విధంగా చూసాం, బట్ ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సో చాలా బాగా అనిపించింది నాకు అది. సో బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది నాకైతే. సో అది బాగా నచ్చింది. అండ్ మెయిన్గా కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలన్నా, ఒక మంచి కాన్సెప్ట్ అన్న. అంటే చాలా చిన్న కాన్సెప్టే, బట్ దాన్ని చాలా పెద్దగా తీశారు. అంటే మనకందరికీ అర్థమయ్యేలా తీశారు. సో మూవీ ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక అయితే, దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడంలో మన డైరెక్టర్ గారు అయితే 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి మూవీ అన్న. సో ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. రాజు గారు డైరెక్టర్ గా చాలా బాగా తీశారు. ఇది మల్లేశం వాటి కన్నా కూడా మంచి ఒక మెసేజ్ ఉంది ఈ మూవీకి అయితే. చాలా చాలా బాగుంది. నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. తన క్యూట్నెస్ కానీ ఫస్ట్ టైం సినిమా తీశారు, చాలా చాలా బాగా తీశారు. ఇంకా ఇంకా చాలా మూవీస్ కూడా ఆఫర్స్ వస్తాయని నాకు అర్థమైంది ఈమె క్యారెక్టర్కి అయితే. హీరో గారి క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది. తను పడిన కష్టాలు అయితే నిజంగా చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇది ఎక్కడో జరిగిన రియల్ స్టోరీ అయితే ఇదైతే బాగా తీశారు మూవీ అయితే. మనందరికి కళ్ళకు కట్టినట్టు చూపించారు సినిమా. అన్ని సినిమాలు కూడా ఇలా ఒక కంటెంట్ మెసేజ్ వచ్చే సినిమాలు అయితే చాలా బాగా ప్రజలకు నచ్చుతాయి. ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు మెసేజ్ తీయాలని డైరెక్టర్ గారికి కోరుకుంటున్నాము. ఇలా మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారు. న్యాచురల్ గా నీట్ గా ఉంది మ్యూజిక్ కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ చాలా బాగున్నాయి మూవీ. ఇది అందరూ తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ్య. సినిమా చిన్నోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. లవర్స్ కి అయితే ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా లవర్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. పెళ్లి కాకుండా ఆ అమ్మాయి కూడా ఎలా చేస్తుందో కూడా చాలా బాగా చూపించారు మూవీలో. పిల్లని కానీ ఆ అమ్మాయి ఎంత ఎమోషనల్ అయిందో ఈ సినిమాలో బాగా కనెక్ట్ అయ్యారు. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాయి మూవీతో. చాలా చాలా బాగుంది. అందరు తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే 23 మూవీ చూసాను. మూవీ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. ఇందులో హీరో పడ్డ కష్టాన్ని చాలా అంటే చాలా బాగా డైరెక్టర్ రాజు గారు చూపించారు. ఆయన గతంలో మల్లేశం 8am మెట్రో సినిమాలు తీసున్నారు. ఆ మూవీస్ ఎంత బాగున్నాయి, అంతకంటే డబుల్ ఇంపాక్ట్తో ఈ మూవీని బాగా అంటే చాలా బాగా తెరకెక్కించారు. హీరో కానీ ఈ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే పేదోళ్ళకి ఉన్నోళ్ళకి చట్టం ఒకేలా ఉండదు అన్నది ఈ సినిమాలో అయితే బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అదేవిధంగా మ్యూజిక్ అయితే మెయిన్ అని చెప్పుకోవచ్చు. అసలు ప్రతి సీన్లో కూడా ఇస్తున్న మ్యూజిక్కి అసలు చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది నాకు. మెయిన్ అయితే డాటర్ సెంటిమెంట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయేలాగా ఉంది ఈ మూవీ. 1991లో జరిగిన ఒక యథార్థ గాథని ఆ కాన్సెప్ట్గా తీసుకొని ఆ హీరో అతను ఎంత కష్టపడ్డాడు, జైల్లోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్నది చాలా అంటే చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. 23 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. చాలా చాలా బాగా ఉంది. యాక్టింగ్ కూడా బాగా జరిగింది. హీరోయిన్ కూడా బాగా చేశారు యాక్టింగ్. మాకు బాగా బాధ వేసింది చూడడానికి. అందరూ ఫ్యామిలీలో వచ్చి చూడండి. నితిన్ లోకేషే టాబీ జోసే సౌండ్ డిజైనర్ సింగ్ సౌండ్లో చేసిన ఫిల్మ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ మల్లేశం అండ్ 8am మెట్రో. ఆయన తీసిన అన్ని ఫిల్మ్స్ సింగ్ సౌండ్. అంటే ఈ సినిమా చూస్తున్న సబ్బు అంత న్యాచురల్గా అంత రియలిస్టిక్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్
సింక్ సౌండ్ ఫిల్మ్ మేకింగ్ అండి. అండ్ సేమ్ టైం మార్కే రూబెన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అంటే ఓన్లీ మౌంటేజ్ సాంగ్స్లో వచ్చే సాంగ్స్ చాలా 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 వినసొంపుగా ఆ లిరిక్స్ కానీ ఆ మ్యూజిక్ డామినేట్ చేయకుండా ప్రాపర్గా వినిపెడుతుంది. ఆ వాయిసెస్ నీట్గా క్లియర్గా. అండ్ మన సన్నీ కుర్రప్పటి గారు డిఓపి అంటే చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు. ఆయన విజువల్స్ అంటే మంచి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, బ్లాకింగ్ అంటే డైరెక్టర్ గారు బ్లాకింగ్ని ప్రాపర్ స్టేజింగ్ తోటి సినిమాటోగ్రఫర్ సన్నీ కుర్రప్పటి గారు తీసుకెళ్లారు. అండ్ సేమ్ టైం మన జార్జ్ గారు ఇంతకుముందు అజిత్ జార్జ్ గారు చాలా సినిమాకి సౌండ్ మిక్సింగ్ చేశారు. అండ్ డాల్బీ అట్మాస్లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా స్టూడియో 99 నుంచి వచ్చిన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. అండ్ సేమ్ టైమ్ మన ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ మల్లేశం అండ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మల్లేశం అండ్ 8AM మెట్రో రాచకొండ రాజ్ గారు అంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాలు మన 23 అంటే 1991 చుండూరు మారణ హోమం కావచ్చు, 1997 జూబ్లీస్ ఫిల్మ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అండ్ మన బస్సు దగ్ధము 23 మంది చనిపోవడానికి కారణమైన వాళ్ళని మెయిన్ అండ్ సేమ్ ఇంకొక 2 కథలను జోడిస్తూ తీసుకెళ్ళిన సినిమా త్రూఅవుట్ ద ఫిలిం అంటే తన్మయ్ గారిది, తేజ గారిది పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఇంతకుముందు చూడని తాగుబోతు రమేష్ గారిది అండ్ ఝాన్సీ గారిది పర్ఫార్మెన్స్ కావచ్చు. అండ్ పవన్ రమేష్ గారి అంటే మనం చాలా సినిమాలు చూసాము. ఈ సినిమా త్రూఅవుట్ ద ఫిల్మ్ మన పవన్ రమేష్ గారు మంచి ప్రాపర్ థియేటర్ ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ కుదిరింది. అండ్ గన్నమల్ల మహేష్ గారిది యాక్టింగ్ అండ్ కోచ్ సేమ్ టైం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాడు లాయర్గా. చాలా చాలా బాగుందండి పర్ఫార్మెన్స్. అయితే క్లారిటీగా రియలిస్టిక్ న్యాచురల్గా ఉన్నాయి. రాజరాజకొండ గారికి కంగ్రాచులేషన్స్ అండి. బ్లాక్ బస్టర్ హిట్ 23 మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.